ఏపీ మెగా డిఎస్సి 2025 ఆస్పిరెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్. డిఎస్సి 2025కి సంబంధించి కొన్ని అప్డేట్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ను మీతో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే కాల్ లెటర్స్ గురించి. ఇప్పటి వరకు ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డిస్ట్రిక్ట్స్ వారీగా కాల్ లెటర్స్ వస్తున్నాయి. బట్ ఇప్పటి వరకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాజ్ ఆఫ్ నౌ నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్, నెల్లూరు, ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్, గుంటూరు, విశాఖపట్నం ఈ జిల్లాల్లో క్యాండిడేట్స్కి కాల్ లెటర్స్ వచ్చేసాయి, వస్తూ ఉన్నాయి, ఇంకా కొందరికి వస్తూ ఉన్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ అప్డేట్. బట్ ఇంకా మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ కూడా అన్ఫార్చునేట్లీ ఈ వీడియో చేసే సమయానికి ఇంకా కాల్ లెటర్స్ రిసీవ్ చేసుకోలేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కాల్ లెటర్స్ వచ్చిన వారికి మాత్రమే మీ యొక్క సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయడానికి అవకాశం ఈ రోజు నుంచి కల్పించారు. అంటే నిన్న ఆల్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయడానికి అవకాశం ఉండేది. బట్ ఈరోజు ఏమని చేంజ్ చేశారంటే కేవలం కాల్ లెటర్స్ వచ్చిన వారికి మాత్రమే సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేసుకోవడానికి ఎనేబుల్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ను మీరు గుర్తించాలి, ఈ చేంజ్ని గుర్తించండి. 26th డేట్న ఆల్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికి అవకాశం కల్పించారు. బట్ ఈవినింగ్కి నైట్ సమయానికంతా చాలామంది క్యాండిడేట్స్కి ఓటీపీ సమస్యలు వచ్చాయి, క్యాప్చా సమస్యలు కూడా రావడం జరిగింది. మిడ్ నైట్ వరకు ఇదే సమస్యలతోనే వేల మంది అభ్యర్థులు మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ బాధపడడం జరిగింది. ఒక ముక్కలో చెప్పాలంటే 26th నైట్ను శివరాత్రిగా మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ గడపాల్సి వచ్చింది. శివరాత్రి జాగరణ చేశారు. వినాయక చవితి పండుగ ముందు రోజు నైట్ శివరాత్రి పండుగను చేశారు. బట్ 27th డేట్కి కేవలం కాల్ లెటర్స్ వచ్చిన వారికి మాత్రమే సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. 27th డేట్ మార్నింగ్ వరకు ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 27th మార్నింగ్ సమయానికి అందరికీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కాల్ లెటర్స్ సెండ్ చేయడం జరుగుతుంది వారి యొక్క క్యాండిడేట్స్ లాగిన్లో అనేది ఇన్ఫర్మేషన్. బట్ ఈరోజు 27th ఆఫ్టర్నూన్ అయినప్పటికీ చాలామంది మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్కి కాల్ లెటర్స్ మీ యొక్క లాగిన్లో ఇంకా చూపించలేదు, మీకు ఇంకా సెండ్ చేయలేదు. ఇప్పటికీ కేవలం కొంతమందికి మాత్రమే కాల్ లెటర్స్ రావడం జరిగింది. మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్స్ ఆర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అందరికీ కాల్ లెటర్ ఈ సమయం వరకు రిసీవ్ చేసుకోలేదు. ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఓపెన్ కాంపిటీషన్ కానీ బీసీ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీ ఇలా ఆల్ కేటగిరీస్లో ఇదే పరిస్థితి నెలకొని ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు కాల్ లెటర్స్ని రిసీవ్ చేసుకోవడానికి మీ లాగిన్లోకి సెండ్ చేయడానికి ఎందుకు ఇంత సమయం పడుతుంది అనే విషయానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి నేను ట్రై చేశాను. బట్ ఇప్పటికి తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మున్సిపల్ వేకెన్సీస్, కార్పొరేషన్ వేకెన్సీస్, ట్రైబల్ వెల్ఫేర్, లోకల్ బాడీ వేకెన్సీస్ ఈ విధంగా వేకెన్సీస్ బేస్ చేసుకొని వర్టికల్ రిజర్వేషన్ విధానంలో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఓపెన్ కాంపిటీషన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కేటగిరీస్లో ఉన్న క్యాండిడేట్స్కి వేకెన్సీస్ ఆధారంగా కాల్ లెటర్స్ని పంపించడం జరుగుతున్నది, కాల్ లెటర్స్ని జనరేట్ చేయడం జరుగుతున్నది. ఈ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ హాల్ టికెట్స్ నెంబర్స్ సీరియల్ నెంబర్ ఆధారంగా కాల్ లెటర్స్ని జనరేట్ చేసి పంపుతున్నారు. అదేవిధంగా హారిజాంటల్ రిజర్వేషన్కి సంబంధించి ముఖ్యంగా ఉమెన్ కేటగిరీ, పీడబ్ల్యూడి పర్సన్ విత్ బెంచ్ మార్క్డ్ డిజబిలిటీ, స్పోర్ట్స్, ఎక్స్ సర్వీస్మెన్ మొదలైన కేటగిరీస్కి సంబంధించిన వారికి తమ రిజర్వేషన్లో కేటాయించిన రిప్రజెంటేషన్ కన్నా తక్కువ రిప్రజెంటేషన్ ఉంటే వారికి అడిక్వసీ ఆధారంగా ఎంత రిప్రజెంటేషన్ తక్కువగా ఉందో వారికి మెరిట్ లిస్ట్ తర్వాత చివర్లో కాల్ లెటర్స్ని సెండ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ పర్టికులర్
రిజర్వేషన్లో ఎంతమంది అయితే తక్కువగా ఉన్నారో అంతమందికి మాత్రమే కాల్ లెటర్స్ని పంపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన సింపుల్ పాయింట్ ఏంటి అంటే వర్టికల్ రిజర్వేషన్లో ఉన్న ఆల్ వేకెన్సీస్ని బేస్ చేసుకొని మాత్రమే కాల్ లెటర్స్ని జనరేట్ చేయడం జరుగుతున్నది. అందుకే ప్రాసెస్ స్లోగా జరుగుతోంది. సో ఇప్పుడు జరుగుతున్న ప్రాసెస్ని బట్టి చూస్తే ఈరోజు నైట్కి లేదా టుమారో మార్నింగ్ వరకు అంటే 28th సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేంత వరకు కూడా ఈ కాల్ లెటర్స్ జనరేట్ ప్రాసెస్ అనేది కొనసాగేలా కనిపిస్తోంది. సో అందువల్లనే మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్కి ఇప్పటికీ కాల్ లెటర్స్ రిసీవ్ చేసుకోలేదు. ఈవెన్ ఇప్పటికీ కూడా అంటే ఈ వీడియో చేసే నాటికి అంటే 27th ఆఫ్టర్నూన్ నాటికి కూడా టాప్ 50 ర్యాంక్ లోపల ఉన్న క్యాండిడేట్స్ కూడా అనేక జిల్లాల్లో కాల్ లెటర్స్ రిసీవ్ చేసుకోలేదు అనేది ఇప్పటికి వస్తున్న ఇన్ఫర్మేషన్. గుర్తుపెట్టుకోండి, టాప్ 50. బట్ ఎప్పుడైనా సరే కాల్ లెటర్స్ని రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ క్యాండిడేట్స్ చెప్తున్న ఒపీనియన్ ఎలా ఉంది అంటే కట్ ఆఫ్ మార్క్స్కి సంబంధించి అన్నమాట. కట్ ఆఫ్ మార్క్ ఇప్పటికీ ఎవరికి క్లారిటీ లేదు, అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. సో అందువల్లనే ఈ అనవసర గందరగోళం, టెన్షన్లు ఏర్పడుతున్నాయి అభ్యర్థులకి. మరీ ముఖ్యంగా బార్డర్లో ఉన్న అభ్యర్థులైతే వీరి యొక్క మానసిక వేదన వర్ణనాతీతం. ఇప్పటికైనా సరే అఫీషియల్ స్టేట్మెంట్ ఇస్తే కట్ ఆఫ్ గురించి క్లారిటీ ఉంటుందని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చెప్తున్న రకరకాల కట్ ఆఫ్లు చూసి క్యాండిడేట్స్ గందరగోళానికి గురవుతూ మానసిక వేదన అనుభవిస్తున్నారు. సో ఇక్కడ క్యాండిడేట్స్ చెప్తున్నది ఏంటి అంటే కట్ ఆఫ్ను ముందు అఫీషియల్గా ప్రకటించాలి, ఫలితంగా క్లారిటీ రావడం జరుగుతుంది. ఇప్పటికైతే ఎవరికి కాల్ లెటర్స్ వస్తున్నాయో, రిసీవ్ చేసుకుంటున్నారో, ఎవరికి కాల్ లెటర్స్ రావో, లేదా నైట్ లోపు లేదా రేపు మార్నింగ్ లోపు వస్తాయో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొని ఉంది. దయచేసి ఒక కట్ ఆఫ్ మార్క్స్ చెప్తే తక్కిన వారు హ్యాపీగా ఉంటారు. కట్ ఆఫ్ పైన ఉన్నవారికి ఎలాగో కాల్ లెటర్స్ రిసీవ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి హ్యాపీగా ఉంటారనేది అభ్యర్థులు చేస్తున్న డిమాండ్. కట్ ఆఫ్ను ప్రకటించి సెలక్షన్ లిస్ట్ లేదా మెరిట్ లిస్టును ప్రకటించి దాని తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కాల్ లెటర్స్ను పంపించి ఉంటే పూర్తి ట్రాన్స్పరెంట్గా ఉండే అవకాశం ఉంటుందనేది అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం ఇది. సో అభ్యర్థులు ఇప్పటి వరకు ఎంతమందికి కాల్ లెటర్స్ రిసీవ్ చేసుకున్నారో, ఎంతమందికి వస్తాయో ఎంతమందికి రావో తెలియని ఒక సందిగ్ధ పరిస్థితి ఉంది. ఎంత కట్ ఆఫ్ మార్క్స్ వరకు కాల్ లెటర్స్ను పంపించడం జరుగుతుంది, వీటన్నిటిపైన క్లారిటీ లేదు కాబట్టి అభ్యర్థులు మానసిక వేదనకి గురవుతున్నారు. గవర్నమెంట్ వెంటనే ఒక స్టేట్మెంట్ అనౌన్స్ చేసి అభ్యర్థుల మానసిక వేదనను తగ్గించాలనేది అభ్యర్థుల వైపు నుంచి వస్తున్న డిమాండ్. మరీ ముఖ్యంగా బార్డర్లో ఉన్న అభ్యర్థులు సతమతమైపోతున్నారు. సో వెయిట్ ఫర్ గవర్నమెంట్ అఫీషియల్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.